హాయ్ గైస్, మన తిరుపతి పక్కన వెంకటగిరిలో వెంకటగిరి అంటేనే పోలేరమ్మ తల్లి. పోలేరమ్మ తల్లి ఎంత ఫేమస్తో బట్టలు కూడా ఆల్మోస్ట్ అంతే ఫేమస్. కాకపోతే కాస్ట్ కొద్దిగా హెవీగా ఉంటుంది. మనకి ఇప్పుడు మహారాజా బేకరీ ఆపోజిట్లో రోలెక్స్ అనే బట్టల షాప్ పెట్టారు. ఇక్కడ మీరు విజిట్ అయ్యి చూసినట్టయితే క్వాలిటీ అవ్వచ్చు, డిఫరెంట్ మోడల్స్ అవ్వచ్చు, ఫ్యాబ్రిక్ అవ్వచ్చు, ఏ క్లాస్లో మెయింటైన్ చేస్తున్నాడు. కాస్ట్ గురించి మాట్లాడుకుంటే షర్ట్లు 1000కి 3 ఇస్తున్నాడు. నేను మా ఫ్రెండ్ బర్త్డే కానీ విజిట్ అయినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే క్వాలిటీ పరంగా చూసుకున్నా, మనం మోడల్స్ పరంగా చూసుకున్నా చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా చాలా తక్కువే. టీ షర్ట్లు వచ్చి 1000కి 4 ఇస్తున్నాడు. అండ్ జీన్స్ ప్యాంట్లు 1000కి 2 ఇస్తున్నాడు. నైట్ ప్యాంట్లు 1000కి 4 ఇస్తున్నాడు. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. అడ్రస్ వచ్చి వెంకటగిరి టౌన్లో మహారాజా బేకరీ ఆపోజిట్లో రోలెక్స్ అనే షాప్లో. ఎనీ డౌట్స్ స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. La 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 ah తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమే అనురాగం తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమే అనురాగం చెలియా ఓ చెలియా
ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆగండి, ఆడవాళ్ళు ఎవరు రావద్దు. అసలు ఊళ్ళో పరిస్థితులు ఏం బాగాలేదు. రే రెండో మనం వెళ్దాం, పదండి. రే పోడ్రా, తీసుకురండి. ఎవరు రాకుండా అడ్డుకట్టేయాలి, పోండి. అబ్బా, అసలు ఏం జరుగుతుంది ఊళ్ళో అర్థం కావట్లేదే. రెండ్రా కపాలు తీసుకురండ్రా. లోపల పోకూడదా? అయినా మనకి నిజలే. లోపలికి పోవచ్చు కదా, నువ్వు పోవచ్చు కదా. వద్దు, అంతే మరి. చేస్తాం. స్వయశుద్ర ప్రయోగం. పూర్వకాలంలో రాజులు యుద్ధంలో రాజ్యాలను సైన్యాలను పరోక్షంగా ఓడించడానికి ఎన్నుకబడిన మార్గమే స్వయశుద్ర ప్రయోగం. ద్రావిడ ప్రాంతమైన దక్షిణ భారతాన్ని ఆక్రమించడానికి ఎన్నో రాజ్యాలు యుద్ధాన్ని ప్రకటించాయి. ఆ యుద్ధ ప్రయత్నంలో తమ సైన్యాన్ని తామే చంపుకొని సైన్యాలు కుప్పకూలిపోతూ వచ్చాయి. మొఘలేల పాలనలో భారతదేశాన్ని పాలిస్తున్న అప్పటి రాజైన ఔరంగజేబ్ ఈ విచిత్ర సంఘటన జరిగిన అస్సాం ప్రాంతాన్ని గురించి తెలుసుకుని 1,00,000 సంఖ్య గల అశ్వదళ సైన్యాన్ని అస్సాం ప్రాంతాన్ని మీదకి యుద్ధానికి పంపించాడు. ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన సైనికులు ఏదో మంత్రం వేసినట్టు తమను తామే బలవంతంగా చంపుకుని ఒక్క సైనికుడు కూడా ప్రాణాలతో మిగలకుండా శవాలుగా మారిపోయారు. ఈ విచిత్ర సంఘటనకి కారణం శత్రు పూజలకి పురుడు పోసిన అసామీలు శత్రువులను పరోక్షంగా ఓడించి తమను తాము రక్షించుకోవడానికి ఏర్పాటు చేసుకోబడినదే స్వయశుద్ర ప్రయోగం అని వెలుగులోకి వచ్చింది. అప్పటి నుండి పలుచోట్ల రాజ్య రక్షణ కోసం వజ్రవైడూర్య, మణిమాణిక్య, సిరి సంపదల కోసం అనేక రకాలుగా స్వయశుద్రాన్ని ప్రయోగించడం మొదలుపెట్టారు. అలా మొదలైన స్వయశుద్ర ప్రయోగం కాలక్రమేణా మనుషుల స్వర్గానికి ఇప్పటికీ ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంది. ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు, కానీ అలాంటి ప్రయోగమే ఇక్కడ జరిగింది. ఆ ప్రయోగం జరిగిన ప్రాంతంలో అడుగుపెట్టిన వాళ్ళు తమకు తానే బలవంతంగా ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. ఊరు వల్లకాడైపోతుంది. శుద్రదానం చెయ్యాలి. మీలో ఎవరైనా ముగ్గురు మాత్రమే ఈ పని చేయగలరు. అది ఎవరో మీరే నిర్ణయించుకోండి.
లోపలికి వెళ్తే మాకేం కదా? తమలపాకు సకల భూత వినాశకుడైన ఆంజనేయుని స్పర్శన పొందుకున్న ఆయుధం దుష్టకీడ నుంచి రక్షిస్తుంది. ఏయ్ ఏముని జగత్తా ఓం హ్రీం క్లీం క్లం బం బం భూతబంధన యం శం రం కిం ఆత్మతేతరబంధన ప్రత్యుత్తర విత్యుత్తర ప్రత్యుత్తర బంధన సామ్రాత్ర విత్యుత్తర మృత్యుత్తర బంధన భూత ప్రేమిత బం బం వైరవి బంధన భూమి స్పందన వాయు స్పందన జల స్పందన వివేక స్పందన అగ్ని స్పందన స్వయచిత్ర క్రియ అధికత. సూర్యోదయం తర్వాత మీ ప్రయాణం మొదలుపెట్టండి. శుద్ర దహనానికి పంచభూతాలే దారిని చూపిస్తాయి. పంచభూతాల కోన భూమార్గం మీదుగా మీ నడకని కొనసాగించండి. అమ్మోరు చెట్టు మొదటి ఆనవాదు. భయపడకండి, మీ ప్రయాణం కొనసాగించండి. మీ మొదటి వెతుకులాట పుట్టరాయి. పరిమళంతో సువాసనలు వెదజల్లే చోటు. రేయ్ రేయ్ పుట్టమట్టిలో పరిమళంతో పుట్టిన మొక్కమట్టిలో పుట్టరాయి. బశ్వేశ్వర వాయు మార్గం మీకు కొత్త అనుభవం. అక్కడ తగిలే కొమ్మ, పెరిగే చెట్టు, వీచే గాలి మీకు స్పర్శ తెలియదు. భరించలేనంత భయంకర ధ్వని గమనకనాథమై మురుగుతుంది.
పుట్టమట్టిలో పుట్టిన పుట్టరాయి మీ తదుపరి గమ్యానికి దారిని చూపిస్తుంది. జీవకోన జల ప్రవాహం మీదుగా సాగే మీ పయనంలో జలాశురుని దర్శనం క్షుద్రదహన తుదికి ఆరంభం. ఆకు కూడా అడ్డుగా లేని ఆకాశముఖంలో అఖండ కోణ ఆకాశ మార్గం మీ దారిని మళ్లిస్తుంది.
తదుపరి దర్శనం, మీ తదుపరి గమ్యానికి మార్గం. అలు పెరిగిన మీ ప్రయాణం ఎటు వెళ్ళినా తిరిగి ఆకాశ కోనకే వస్తుంది. పరమశివుని నామస్మరణమే దారిని చూపిస్తుంది. గుండాల కోన నిప్పురవ్వ వెలిగిన చాలు అగ్నిగండం కమ్మేస్తుంది. పరిష్కారం వజ్రకాయని అగ్నితీర్థ ప్రవాహ జలం గండాన్ని తప్పించి గమ్యాన్ని చేరుస్తుంది. భూతలకోన చేరువలో దైవత్వం కూడా దుష్టకీడులా కనిపిస్తుంది. భయపడద్దు, అది భ్రమ మాత్రమే. భూతల కోన చేరగానే చేతబడి, చెల్లంగి, భానామతి, రేణుకవతారం, స్వయశుద్ర ప్రయోగం వంటి కఠోర శూద్ర పూజలకి నివాసమై కనిపించే భూత వృక్షం అదే శుద్ర దహన స్థలం. శుద్ర దహనం, ప్రాణాలతో చెలగాటం. భయపడి వెనకడుగు వేశారో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు. वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा शोक निवारण भूतनायक असुर निकंदन कनुमा अंजनी पुत्र पवन सुत नामा शंकर सुवन केसरी नंदन रामदूत तुलित बल धामा महावीर विक्रम हनुमा రామ బంటువై వెలిగిన దేవా అమ్మ చెరువులో వెలసిన దేవా విజయ మార్గమున కిరటం నీవా అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బల ధామ మహావీర విక్రమ హనుమా ప్రదం భవసాగరా నీ దివ్య రూపం మరుధైర్యము గుణసాగరా